బీజేపీ అభ్యర్థి బలవన్మరణకు పాల్పడడంతో తమ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. సార్, ఈ యొక్క బలవన్మరణకు పాల్పడిన ఘటన పైన ఈ మక్తల్లో ఇలాంటి ఘటన ఎన్నికల సమయంలో ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇది చాలా అందరినీ దిగ్భ్రాంతి చెందేటువంటి సంఘటన. ఇది ఒక కార్యకర్త, ఒక ఎస్టీ అభ్యర్థి గెలిచేటటువంటి ఒక పరిస్థితి ఉన్న సమయంలో రేపు ఎన్నికలు అనగా ఈ తెల్లవారుజామునే కూడా అనేది ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి ఒక పరిస్థితి. అయితే ఈ యొక్క ఆత్మహత్య వెనక కారణాలు మేము తెలుసుకుంటే, భార్య ద్వారా తెలుసుకున్నాం, పొద్దున్నే 5:30 తర్వాత తెలుసుకుంటే ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి బెదిరిస్తున్నారు, కొడతా అంటున్నారు, ఎలక్షన్ తిరగొద్దు అంటున్నాడు. ఆ భయానికి మా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన తర్వాత నేను అన్నమ్మ గారు లోకల్ ఎంపీ మాట్లాడి, వారు కూడా ఎస్పీతో మాట్లాడారు. ఇక్కడ వచ్చిన కథనం మార్చారు. ఎట్లా మారుతుంది నాకు అర్థం కాదు. ఆమె చెప్పింది మాకు అది రికార్డు కూడా ఉన్నది. అటువంటి ఒక రికార్డును మార్చి ఏదో కాగితం మీద సంతకాలు తీసుకొని, ఆమెకి చదువు రాదు, దాంట్లో ఏం రాసిందో తెలియదు, సంతకం పెట్టించుకొని ఏదో ఓడిపోతాను భయంతో 45 సంవత్సరాలు ఓడిపోతే నెక్స్ట్ టైం ఎలక్షన్ పొడి చేస్తాడు. నేను ఈ యొక్క స్థానానికి నేను కూడా నా ఓటర్ని ఇక్కడ మక్తలో ఒక చైర్మన్ నేను ఓటు వేసినోండి. నాకు తెలుసు ఎంతోమంది గెలుస్తారు, ఓడిపోతారు. ఒకసారి గెలిస్తే ఒకసారి ఓడిపోతారు, ఒకసారి ఓడిపోతే ఒక గెలుస్తారు. ఇప్పుడున్న వాళ్ళకి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అది ఓడిపోలే, సీఎం కూడా ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఓడిపోయింది కదా. ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? ఈ విధంగా ఒక వ్యక్తి చనిపోతే ఎఫ్ఐఆర్ కూడా మార్చేస్తారు గవర్నమెంట్ ఒక ప్రెజర్ మీద. కాబట్టి సీరియస్ తీసుకుంటున్నాం మేము. డెఫినెట్గా దీని మీద ఎఫ్ఐఆర్ మార్చాల్సి ఉంది. ఎఫ్ఐఆర్ మార్చి మీరు వాస్తవాలను పెట్టండి. అప్పటి వరకు కదిలేదు, పోస్ట్ మార్టం జరిగేది లేదు. అంటే డబ్బులు పంచలేక అటువైపు నుంచి పంచుతున్నారు, మేము పంచలేక ఓడిపోతున్న భయంతో కూడా ఇలాంటి ఘటనకు పాల్పడ్డారని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళు డబ్బులు పంచుతున్నారని ఒప్పుకుంటున్నారు. అయితే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు మీ డబ్బులు పంచుతున్నారని. పంచండి, ఎంత పంచుతారు? మీ డబ్బులకు నేను ప్రజలను కొడుతున్నాను, మీరు డబ్బులు తీసుకుంటే అంతేగానే ఓటు మీకు ఇష్టం వాళ్ళకి వేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను అడగలేను మా పార్టీకి, ఎందుకంటే కోడ్ ఉంది కాబట్టి ఇవాళ ఏం క్యాన్వాస్ చేయకూడదు. వాళ్ళు మాత్రం నాకు చాలా సంతోషం, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది డబ్బులు ఇస్తున్నామని. భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇవ్వం, మేము ప్రజల మనసును గెలుచుకుంటాం, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే నామినేషన్ వేయకముందు నుంచి కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయని చెప్తున్నారు, ఒత్తిడి పెంచారని చెప్పారు. అందులో డీకే అన్న గారికి ఎంపీ గారు కూడా చెప్పారు, మీ ఎంపీ గారికి ఇలా ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి. ఎలాంటి జాగ్రత్త తీసుకొని పోలీస్ శాఖ నుంచి ఏం చెప్తారు? పోలీస్ శాఖ ఇప్పుడు బెదిరించారు అని తీసుకుపోయి బలవంతంగా కాంగ్రెస్ పట్ట కప్పారు, ఆయన మీద కన్ను కప్పారు. మళ్ళీ వాపసు వచ్చి అయ్యా నాకు బెదిరించి తీసుకుపోయారు కాబట్టి ఇక్కడ బీజేపీ టికెట్ ఇచ్చినాము, బీఫామ్ వేసినాడు, నామినేషన్ వేసినాడు, తిరిగిండో చేసిండో. కాబట్టి వారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో పోలీసు కానీ వీళ్ళు కానీ ఇదంతా అబద్ధం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మా కార్యకర్త మా పార్టీలో టికెట్ ఇచ్చినాం, ఆయనకి ఇంత మంచి అవకాశం ఉన్నది. నాకు తెలుసు నేను ఇక్కడ చైర్మన్ నేను గెలిపించిన ఇక్కడ రాష్ట్రం గెలుస్తాడనే నేను దీని మీద కాన్సన్ట్రేట్ కూడా చేసిన. ఇక్కడ మా ఇన్ఛార్జ్ ఉన్నారు, పెద్ద మా ఎంపీ గారి ఒక రెగ్యులర్ ఇక్కడ నిన్న కూడా పెద్ద బ్రహ్మాండ ర్యాలీ జరిగింది. ఎవ్వరు కూడా చైర్మన్ బీజేపీ గెలుస్తుందని చెప్పి భయంతో ఆయన బెదిరించారు. ఇన్ని మక్తల్ పట్టణంలో జరిగినటువంటి మహదేవప్ప బలవన్మరణం పట్ల కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతి గుర్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ ఘటన పైన మంత్రి వాకిటి శ్రీహరి యొక్క నియోజకవర్గం మక్తల్ పట్టణము మరియు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాగా సొంత జిల్లా కావడం, ఇలాంటి బలవన్మరణానికి పాల్పడడం అనేది చాలా దారుణము. ఇలాంటి ఒత్తిళ్లకు తీసుకురావడము అటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, నేరుగా ఈ యొక్క ఘటనకి పూర్తిగా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులని అటు ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో, ఒత్తిడికి గురి చేసినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. పోలీస్ శాఖ కూడా ఇంత
ఉట్టినా కూడా కేసును నమోదు చేయడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి విచారణ చేయకుండానే కేసును నమోదు చేయడం పట్ల కూడా పూర్తిగా పోలీస్ శాఖ విచారణ చేసి అటు నేరస్తులు ఎవరుతున్నారో వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత వహించాలి. బీజేపీ విజయాన్ని జీర్ణించుకోలేకని ఈ యొక్క ఘటనకి కాంగ్రెస్ చేస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.